హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో హెల్తీగా రాగి పిండితో కరకరలాడే వడియాలని ఎవరైనా సరే ఈజీగా ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. మరి ఇలాంటి రుచికరమైన వడియాలు ఎవరైనా సరే ఈజీగా పెట్టేస్తారండి. మార్కెట్స్ లో దొరికే వడియాల కన్నా ఇలా ఇంట్లో మనము హెల్తీగా ప్రిపేర్ చేసుకునే వడియాలు చాలా హెల్తీ కదండి. సో అందుకనేసి ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అస్సలు ఎండతో సంబంధం కూడా లేకుండా ఈ వడియాలని ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఫ్యాన్ కింద అయినా సరే లేకుంటే రూమ్ టెంపరేచర్లో కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇలా ఒక బౌల్ తీసుకొని ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. తర్వాత ఇలా రుచికి తగ్గట్టుగా ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి, అల్లం తీసుకోవాలి. వాటిని కచ్చాపచ్చ దంచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తీసుకున్న బౌల్లోకి 3/4 కప్పు దాకా రాగి పిండి, అలాగే 1/4 కప్పు దాకా సగ్గుబియ్యం పొడిని అయితే తీసుకోండి. ఇక్కడ నేను సగ్గుబియ్యం అయితే మిక్సీ పట్టుకున్నాను. అది కూడా నేను బరగ్గానే చేసుకున్నాను అనమాట. మరి నున్నగా అయితే చేసుకోలేదు. ఎందుకంటే వడియాలు అనేది క్రిస్పీగా వస్తాయి. అందుకోసం అని చెప్పి నేను పౌడర్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇవంతా కూడా ఒక పెద్ద బౌల్లోకి అయితే వేసేసుకోండి. మీరు కావాలంటే ఇంకా క్వాంటిటీని కూడా పెంచుకోండి. నేను ఇక్కడ ఒక ఫుల్ బౌల్ దాకా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిని మొత్తము కలిసేలాగా కలుపుకోండి. విస్కర్తో కానీ, లేకుంటే స్పూన్తో కానీ, లేకుంటే చేత్తో అయినా సరే రాగి పిండి అలాగే సగ్గుబియ్యం పిండి కూడా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వాటర్ అయితే తీసుకోండి. మనము పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతోనే నిండా తీసుకోవాలి. అంటే 1కి 1 వేసుకొని ఇక్కడ పిండి అంతా కూడా ఇలా లూజ్గా పల్చగా చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఎక్కడ కానీ ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇలా పల్చగా చేసుకుంటే మనకి బాయిల్ అయ్యేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందన్నమాట పిండి లూజ్గానే. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఏ కప్పుతో అయితే మనము పిండి తీసుకున్నామో అదే కప్పుతో 6 కప్పుల నీటిని అయితే తీసుకోవాలి. ఇక్కడ నీరు అనేది మనము చల్లనీళ్ళే అంటే నార్మల్ వాటర్ తీసుకోవాలండి. ఫ్రిడ్జ్ వాటర్ కాదు, హాట్ వాటర్ కాదు, నార్మల్ వాటర్ తీసుకోవాలి. ఒకవేళ మీరు 2 కప్పుల దాకా పిండిని అయితే తీసుకున్నట్లయితే క్వాంటిటీ కూడా పెంచుకోండి. అంటే 1 కప్పుకి 6 కప్పులు చొప్పున వేసుకోవాలన్నమాట. మరి నీళ్ళు అనేది ఎక్కువ వేసుకోకండి. ఎందుకంటే వడియాలు వేసుకునేటప్పుడు స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఒకటికొకటి అతుక్కుపోతాయి. సో అందుకని చెప్పే మనము వాటర్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవాలి. అప్పుడే కన్సిస్టెన్సీ కూడా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టుకొని ఆ వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు అందులోకి నువ్వులు లేదా జీలకర్ర వేసుకోవాలండి. నేను ఇక్కడ నువ్వులు వేసుకుంటున్నాను. ఇందులోకి మనం రుచికి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. ఇందులోకి నేను కచ్చాపచ్చ దంచి సైడ్ పెట్టుకున్న ఎండుమిర్చి, అల్లం 2 కూడా కచ్చాపచ్చగా దంచుకున్నాం కదా, అది మొత్తము కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ మనం సాల్ట్ అనేది రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. చాలా తక్కువ వేసుకున్నా పర్లేదండి. ఎందుకంటే వడియాలు అనేది రెడీ అయిపోయిన తర్వాత మనకి ఎక్కువ ఉప్పగా అవుతాయి అనమాట. ఆయిల్లో పేల్చిన తర్వాత ఉప్పు అనేది ఎక్కువగా అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పి మనం తక్కువ వేసుకున్నా పర్లేదు, ఎక్కువైతే వేసుకోకండి. చూస్తున్నారు కదా, ఇది ఇలా మరుగుతూ ఉండాలి. ఒక 15 మినిట్స్ పాటు మరిగించాలన్నమాట. ఇక్కడ మనం తీసుకున్న వాటర్ అయితే సరిపోతుందండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే రాగి పిండి అనేది త్వరగా ఉండలు కట్టేస్తుంది. సో దానికోసం అని చెప్పి కలుపుతూ ఉండాలి. మధ్యలో ఇలా పొంగు వచ్చిందంటే కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 15 మినిట్స్ రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట. సో నేను ఇక్కడైతే స్పూన్తో కలుపుతున్నాను. మీకు ఒకవేళ స్పూన్తో కలిపేటప్పుడు ఉండలు ఏమైనా కనిపిస్తే విస్కర్తో అయినా సరే ఇలా కంటిన్యూస్గా కలపండి, సరిపోతుందన్నమాట. విస్కర్ అయితే ఇంకా ఈజీ అయిపోతుంది. ఒక 2 మరుగులు వచ్చిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఉండలు అనేటివి లేకుండా ఉంటాయండి. మీకు గనక నువ్వులు లేదంటే జీలకర్ర ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. అల్లం, ఎండుమిర్చి కూడా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఏం మసాలావి ఇష్టం లేకపోయినా స్కిప్ చేసేసేయండి. నార్మల్గా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి క్రిస్పీగా. ఇలా సగ్గుబియ్యం వేయడం వల్ల మనకి హెల్దీగా ఉంటుందన్నమాట. మన బాడీకి కూడా చలువ చేస్తుంది అనమాట. సో దానికోసం అని చెప్పి నేను సగ్గుబియ్యంతో పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే బియ్యం పిండి కూడా మిక్స్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక స్పూన్ తీసుకున్నాను. స్పూన్ పైన ఇలా ఒక డ్రాప్ అయితే వేసుకున్నాను. ఇక్కడ రాగి పిండి అనేది జారిపోతుంది. సో ఇంకొద్దిసేపు 2 మినిట్స్ లేదా ఒక 3 మినిట్స్ దాకా మనం మరిగించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుందాము. చూసారు కదా, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందన్నమాట. స్టిఫ్గా ఉండాలి ఒకే చోట్లో. ఇలా చెక్ చేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇది కాస్త పక్కకు పెట్టేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మంచి కాటన్ క్లాత్ అయితే తీసుకోండి. ఈ క్లాత్ని మనము కొద్దిగా తడుపుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని చిన్నగా ఇలా పెట్టుకోండి. అండ్
మరీ దగ్గరైతే పెట్టకండి, ఎందుకంటే ఒకటికొకటి మిక్స్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ అన్నీ కూడా వడియాల్ని ఈజీగా పెట్టేసుకోండి. అండ్ వెరీ సింపుల్ అండ్ హెల్దీ కూడా. బయట మార్కెట్స్లో కొనే వడియాలు కానీ అప్పడాలు కానీ వాళ్ళు ప్లాస్టిక్ కవర్స్ పైన వేసి మరీ అమ్ముతారండి. అది కూడా మనం ప్రాసెస్ అయితే ఎలా చేస్తారో చూడలేం కదా. సో ఇలా సింపుల్గా మన ఇంట్లో మనకు వీలైనప్పుడు అప్పుడప్పుడు వేసుకుంటే సరిపోతుంది. అసలు ఎండలో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. ఫ్యాన్ కింద అయినా పెట్టొచ్చు, లేకుంటే రూమ్ టెంపరేచర్లో ఒక విండో ఓపెన్ చేసేసి ఇలా పెట్టేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోతాయి. అండ్ చాలామంది అంటూ ఉంటారండి, క్లాత్ మీద పెట్టడం బాగానే ఉంది కానీ హెల్దీ కూడా, కాకపోతే తీసేటప్పుడు చాలా కష్టం అండి, తీయలేమో అంటుంటారు. అసలు ఏం లేదండి, చాలా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు క్లాత్ మీద పెట్టినా కూడా. అలాగే కవర్ మీద పెట్టినట్లయితే ఆ కవర్ అనేది మెల్ట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం హాట్గా ఉన్నప్పుడే వేయాలి కదా, కొద్దిగైనా చల్లారిన తర్వాత వేసుకుంటాము. అయినా సరే మనం కవర్ మీద పెట్టేటప్పుడు కవర్ అనేది చిన్నగా మెల్ట్ అవుతుందండి, మనకే తెలీదు. సో ఇక్కడ తీసుకుంటే రెండు ప్రాసెస్ సింపులే అండి, కాకపోతే మనం క్లాత్ మీద పెట్టుకుంటే కూడా రిమూవ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఫస్ట్ డే అన్నమాట. సెకండ్ డేకి అయితే మంచిగా ఇలా ఎండిపోయాయి. ఇప్పుడు వెనక పక్కలు తిప్పేసి వాటర్ చల్లిన తర్వాత ఒక 5 minutes అలానే వదిలేసామంటే ఇలా ఈజీగా మనము తీసేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, వెయిట్ చేయాల్సిన పని లేదండి. ఈజీగా ఒక్కరే అయినా సరే సింపుల్ గా పెట్టేసుకొని ఇలా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఒక కప్పు రాగి పిండికే ఇంత అయ్యాయంటే ఇంకా 2-3 పెట్టుకున్నారంటే చాలా అవుతాయండి. ఇలా ఒక కప్పు వేసుకున్నా సరే మనకి చాలానే అవుతాయండి. సో ఇలా అన్ని మొత్తము రిమూవ్ చేసుకున్నాం కదా, కొంచెం తడైనాయి కదా, సో అందుకని చెప్పి 1 day అలానే ఫ్యాన్ కింద కానీ, లేకుంటే రూమ్ టెంపరేచర్లో కానీ, లేకుంటే 1 hour ఎండలో పెట్టాలనుకుంటే ఎండలో అయినా సరే పెట్టుకుని ఇలా డ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇలా సింపుల్గా 1 day మొత్తము కూడా రూమ్లోనే వదిలేసానండి. సో డ్రై అయిపోయాయి. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఒకటైతే చెక్ చేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా బాగా వచ్చిందండి. ఇంకా అన్నీ వేసుకొని ఇలా సైడ్ డిష్గా వాడడమే. మరి మీరు కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.